మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సూపర్ హీరో అవడానికి ముందే సూపర్ హీరోగా సాహసాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నడూ చూడనిది ఇప్పుడు జరిగేలా ఉంది. ఆల్రెడీ ఈ వార్త వైరల్ అయింది. కేవలం ప్రచారం అనుకున్న మాటే ఇప్పుడు నిజమవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు నుంచి దూకబోతున్నాడు ఎన్టీఆర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ చేయని సాహసం మ్యాన్ ఆఫ్ మాసెస్ చేయబోతున్నాడు. నిజానికి ఇదంతా గ్రీన్ మ్యాట్ లో చేయొచ్చు, స్టూడియోలో పని ఖాళీ చేయొచ్చు. కానీ హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ రూట్ లో నిజాయితీగా 2 రిస్కులు చేయబోతున్నాడు. అందులో ఒకటి 5 కిలోమీటర్ల ఎత్తు నుంచి దూకడం, రెండోది ఏకంగా జీరో గ్రావిటీలో నటించడం. అంటే కనీసం పావు గంట ఫైట్ సీన్ కోసం ఏకంగా 10 రోజులు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కనీసం 100 సార్లు ఆకాశంలో 5 కిలోమీటర్ల ఎత్తు నుంచి దూకడం. ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకు హాలీవుడ్ స్టార్స్ లా లైఫ్ తో ఇంత రియలిస్టిక్ రిస్కులు చేస్తున్నాడు? గ్రాఫిక్స్ ఉన్నాక కూడా అంత అవసరం ఏమొచ్చింది? హ్యావ్ ఎ లుక్. జస్ట్ ఇమాజిన్, కింద పడుతున్న ఒక విమానం మీద విలన్తో హీరో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటివి హాలీవుడ్ మూవీల్లోనే జరుగుతాయని అనుకుంటాం. అక్కడ ఏది గ్రాఫిక్సో ఏది నిజమో తెలియనంతగా యాక్షన్ సీక్వెన్స్ తీస్తారు కాబట్టి. అయితే ఇలా రోమాలు నిక్కబొడిచే ఫైట్ సీన్ కోసం ఎన్టీఆర్ లైఫే రిస్క్ చేస్తున్నాడు. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తులో మైండ్ బ్లాంక్ అయ్యే ఫీట్ చేయబోతున్నాడు. నిజానికి హాలీవుడ్ మూవీ బ్యాట్మెన్లో ఇలాంటి సీనే ఉంది. కాకపోతే విలన్ టీం నిజంగానే ఎగురుతున్న విమానాన్ని కింద పడేలా చేస్తూ అది కింద పడుతుంటే విమానం లోపల ఫైట్ చేస్తారు. ఇదేదో గ్రాఫిక్స్ తీసిన సీన్ కాదు, నిజంగా విమానం పడుతుంటే తీశారు. రియల్ కిక్ కోసం జనాల్లో ఈ మూవీ మీద అంచనాలు పెంచేందుకు ఫిలిం టీం రిస్క్ తీసుకుంది. అచ్చంగా ఇలాంటి రిస్క్ ఎన్టీఆర్ తీసుకుంటున్నాడు. మిషన్ ఇంపాసిబుల్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్నా అందులో ఇలాంటి ఒకటైనా రిస్క్ ఫైట్ సీన్ రియల్ గా చేస్తాడు టామ్ క్రూజ్. అలానే ఒకసారి విమానం తోకని పట్టుకుని వేల అడుగులు పైకి ఎగిరే వరకు, అలానే బయట పట్టుకుని లైఫ్ రిస్క్ చేశాడు. ఎంతగా తనను చైన్తో కట్టినా, ఏమాత్రం అటు ఇటైనా పారాచూట్ లేకుండా వేల మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోవటమే. అంటే చావు గ్యారంటీ. ఇలానే దుబాయ్లో బుర్జ్ ఖలీఫాని ఎలాంటి పారాచూట్ సాయం లేకుండా ఎక్కాడు, రిస్క్ చేశాడు. ఇలాంటివేదో చేస్తేనే వరల్డ్ ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే కింద పడే విమానంలో ఫైట్ సీన్ని డ్రాగన్లో ప్లాన్ చేశారట. అంతేకాదు, విమానం కింద పడుతుంటే దాని లోపల జీరో గ్రావిటీ లాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే భూమి ఆకర్షణ శక్తి ఉండదు, మనం గాల్లో తేలినట్టే పరిస్థితులు ఉంటాయి. 5 కిలోమీటర్ల ఎత్తు నుంచి విమానం కింద పడుతుంటే అందులో జీరో గ్రావిటీతో ఫైట్ సీన్ తీయబోతుంది ఫిలిం టీం. ఇదే ఇంటర్వెల్ బ్యాంగ్ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ 14 కిలోల వెయిట్ తగ్గి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ ఇంటర్వెల్ కోసం కూలే విమానంలో భారీ ఫైట్ సీన్తో లైఫ్నే రిస్క్ చేస్తున్నాడట.